మన వాళ్ళని ఇక్కడ చూస్తే ఆఫీసర్లు ఒక్కొక్కరినే పిలుస్తా, వచ్చి నిలబడితే ప్రజలు అభినందిస్తారు బాగా చేసిన వాళ్ళందరినీ. మొట్టమొదటిసారిగా బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ రాష్ట్రం కంటే బెటర్గా ఉన్నారా ఆఫీసర్? ఇట్రామ్మా, పైకి రా. బాగా ఒక మహిళ బాగా పనిచేస్తూ ఉంది. రాష్ట్రం కంటే 6.16% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. వెనుకబడిన వర్గాల పిల్లలు రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటే వారికి మెరుగైన వసతులు, ఎడ్యుకేషన్ ఇస్తూ ఉంది. డ్రింకింగ్ వాటర్ రూరల్ ఏరియాలో ఇక్కడ డిస్ట్రిక్ట్ పంచాయతీరాజ్ డ్రింకింగ్ వాటర్ తొందరగా రావాలి. ఒకసారి నెంబర్లు కూడా పెట్టుకోవాలి మీరు. 60%తో దగ్గర 5.6% ఎక్కువ వచ్చింది. రాష్ట్రంలో 54 వస్తే 60% సాటిస్ఫాక్షన్ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా నేను చెప్పకూడదు. ఇంకా మీకోసం 24 గంటల పనిచేసే వాళ్ళకి ఒకసారి చప్పట్లు కొడితే మీ ఆరోగ్యం బాగుపడుతుంది, వాళ్ళు కూడా కిక్కెక్కుతుంది, ఉత్సాహంగా పనిచేస్తారు. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చాను, మీరు అభిమానం చూపించారు, ఎన్నోసార్లు వచ్చాను. ఈ కిక్కే వేరు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయ నాయకులు మేము కోరుకునేది, పేదలకు సేవ చేసేటప్పుడు అధికారులు కోరుకునేది మీ ఆదరణ, మీ రికగ్నిషన్. అలాంటి పాలనకు నేను శ్రీకారం చుడుతున్నా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడంతా చేస్తున్నారు, రేపు ఎన్నికలతో వచ్చిన తర్వాత ఈ గొడ్డలి పార్టీ వచ్చి ఏదో తప్పు అయిపోయింది క్షమించండి అని చెంపలేసుకుంటే యామారితే శాశ్వతంగా మోసపోతాం. అందుకే మీరు ఇలాంటి కానీ ఒక మంచి సాంప్రదాయాలకు శ్రీకారం చుడదాం. నేను మళ్ళీ చెప్తున్నా, ఎప్పుడూ లేనటువంటి ఇన్స్పైరింగ్ టైంలో మనం ఉన్నాం. పెద్ద అవకాశాలు ఉండే అవకాశం ఉంది. ఆకాశమే హద్దుగా అభివృద్ధి చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కానీ మీ సహకారం లేకపోతే నేను చేయలేను. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. గుర్రాన్ని తొట్టి దగ్గర తీసుకుపోయి నీళ్లు తాగిస్తాం, కానీ తాకపోతే చేయలేము. ఆ విషయంలో మీకు అందరికీ ఒక అవగాహన ఉండాలి. అదే మరిగా ట్రైబల్ వెల్ఫేర్ ఆశ్రమం స్కూల్స్ అండ్ హాస్టల్స్ 71.50%తో రాష్ట్రం కంటే 4.7% మెజారిటీ వచ్చింది. గట్టిగా అభినందించండి. పైకెక్కండి. థ్యాంక్ యూ. అదే మరి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్ 70%, ఈవిడ కూడా 2.3% ఎక్కువ వచ్చింది. 3.5% ఎక్కువ వచ్చింది. గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. బీసీ వెల్ఫేర్ హాస్టల్స్, అక్కడ రెసిడెన్షియల్, ఇవి హాస్టల్స్. ఇక్కడ 76.44, 2.67% ఎక్కువ వచ్చింది. థ్యాంక్ యూ. దెన్ అన్నా క్యాంటీన్, పేదవాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టే కార్యక్రమం. ఒకప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి, అన్నా క్యాంటీన్లు ఏం పాపం చేశాయో తెలియదు, కానీ అన్నా క్యాంటీన్లు మూసేయడమే కాకుండా వాటిపైన కూడా దాడి చేశారు, పేదవాడి పొట్టగొట్టారు. ఈరోజు మళ్ళీ దర్జాగా అన్నా క్యాంటీన్లు పెట్టాం, అనునిత్యం పర్యవేక్షిస్తున్నా. పేదవాడికి కడుపు నిండా తిండి పెట్టడం నా ఆలోచన. తప్పకుండా ఇది నిలబెట్టుకుంటామని మరొకసారి మీకు హామీ ఇస్తున్నా. ఇక్కడ అన్నా క్యాంటీన్ 85% వచ్చింది, 2.5% ఎక్కువ వచ్చింది. ఉన్నాడు ఆయన? ఇక్కడ లేరా? ఎల్లిపేట దగ్గర ఉన్నారంట. లేకపోయినా పర్వాలేదు, బాగా పనిచేస్తే అభినందిద్దాం. బాగా పని చేయకపోతే మాత్రం పిల్లలు 6.36
నెలల వయసుండే అంగన్వాడీల్లో 82% వచ్చింది. 2% ఎక్కువ వచ్చింది. ఉన్నారా అంగన్వాడీ? లేరు. ఎక్కడమ్మా తల్లి? ఎక్కడ ఉంటే ఎట్లమ్మా? ఈ పక్క కూర్చోవాలి మీరు. రేపటి నుంచి ఈ పక్కన కూర్చొని పెట్టాలి. స్టాల్లో ఉన్నారు. రామ్మా, బాగా చేశావు, సంతోషం. 82% వచ్చింది. బాగా చేశావు, సంతోషం. ఇంకొక పక్కన పిల్లలు 3-6 సంవత్సరాల వయసు ఉండేవాళ్ళు చూస్తే 72% వచ్చింది. అది కూడా 2% వచ్చింది. మూడోది ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ కూడా 80% వచ్చింది. 0.4% వచ్చింది. 3 కూడా బాగా చేశారు. 80% రీచ్ అయ్యారు. తొందరలోనే 90%కి రీచ్ అవుతారు. గట్టిగా చప్పట్లు కొట్టి ఆశీర్వదించండి. మీ పిల్లల్ని బాగా చూసుకున్నప్పుడు మనం అభినందించాలి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. డ్రైవింగ్ లైసెన్స్ సారథి 76%, 1.5% స్టేట్ కంటే ఎక్కువ వచ్చింది. సంతోషం. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. థ్యాంక్ యూ మ్యామ్. తర్వాత సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్ బాగానే చేశారు. 74.21. ఇంత మునిపే వచ్చాడు కాబట్టి ఇది కూడా బాగానే ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. యంగ్స్టర్వి చాలా ఇంప్రూవ్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే సాటిస్ఫాక్షన్ ఉంది. ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకోవాలి. దెన్ మధ్యాహ్న భోజనం 73.05, అంటే 0.43 స్టేట్ కంటే బెటర్గా ఉన్నారు. మధ్యాహ్న భోజనం రండి, పర్వాలేదు, కానీ ఇంప్రూవ్ చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. బీ క్లియర్. ఓకే, థ్యాంక్ యూ. తర్వాత ఇక్కడ నాకు చాలా దగ్గరుండే సీఎం రిలీఫ్ ఫండ్. ఎవరికైనా ఆరోగ్యం బాగాలేనప్పుడు నేను డబ్బులు శాంక్షన్ చేస్తున్నా. నేను ఎక్కడ ఎన్నికపోకుండా వీలైనంత వరకు నాకు ఎంత ఇవ్వగలిగితే అంతవరకు హెల్ప్ చేస్తున్నా. ఇది కూడా ఇక్కడ 78.24%